పూజా హెగ్డే ఒకప్పుడు భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలకు కమిట్ అవుతూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా అయ్యారు. కెరీర్ మొదట్లో అనుకున్న స్థాయిలో ఈమె సినిమాల ద్వారా సక్సెస్ అందుకోలేకపోయినప్పటికీ అరవింద్ సమేత సినిమా నుంచి వరుస హిట్ సినిమాలు అందుకుంటూ తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఒకానొక సమయంలో ఈమె డేట్స్ కోసం దర్శక నిర్మాతలు పెద్ద ఎత్తున పోటీ పడుతూ ఆమెకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంటూ ఇండస్ట్రీని ఏలిన పూజా హెగ్డే ఇప్పుడు మాత్రం అవకాశాలు లేకుండా ఉన్నారు. ఈమె నటించిన వరుస సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఇలా వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో పూజా హెగ్డే కెరీర్ పై కోలుకోలేని దెబ్బ కొట్టింది. దీంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం తిరిగి కోలీవుడ్ ఇండస్ట్రీలో సూర్య సరసన నటించే అవకాశాన్ని అయితే అందుకున్నారు. ఇటీవల కాలంలో అనుకున్న స్థాయిలో సినిమా అవకాశాలు లేకపోవడంతో ఈమె కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హంగామా చేస్తూ ఉన్నారు. తరచూ వెకేషన్ కి వెళ్లడం, అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో పూజా హెగ్డే కాస్త గ్లామర్ డోస్ కూడా పెంచారని చెప్పాలి. ప్రస్తుతం ఈమె కాలిఫోర్నియా వెకేషన్ లో ఉన్నారు. ఈ వెకేషన్ లో భాగంగా బీచ్ వద్ద తన అందాలన్నింటినీ ఆరబోస్తూ క్యూట్ గ్లామరస్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. దీంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. పొట్టి దుస్తులు వేసుకుని థైస్ అందాలన్నింటినీ ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇలా బీచ్ వ్యూలో ఈమె గ్లామర్ షో చేస్తూ దిగిన ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా కుర్రకారుల చూపు పక్కకు తిప్పనివ్వలేదు. చూస్తారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ our videos. Till then, okay then, see you, bye bye.